మన ఆరోగ్య ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలని మనందరి కోరిక. ఆరోగ్యం లేకపోతే ఇంకేమీ ఉండదు. అంటే నీకు ఎంత ఆస్తున్నా, ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంతమంది బంధుమిత్రులు ఉన్నా కూడా మనకు ఏం కనబడదు. సో ఈ ఆరోగ్యాన్ని మనము పెంపొందించుకోవాలంటే సనాతన ధర్మంలో ఈ యోగా అనేది ప్రముఖమైంది. యోగాన్ని చేసిన వాళ్ళు 100 ఏళ్ళు పైన జీవిస్తూ ఉన్నారు. మనకు మామూలుగా చూస్తూ కూడా ఉంటాం. 94 ఏళ్ళు ఆమె మన అమర్నాథ్ గారు ఒకరిని పరిచయం చేస్తే ఆవిడ ఇప్పటికీ హ్యాపీగా ఉన్నారు. షుగర్ లేదు, బీపీ లేదు, ఒక పూట తింటారు, లేదు 2 పూటలు ఉన్నది తింటారు. ఈవెన్ దో వాళ్ళ యొక్క డిసిప్లైన్ వల్లనే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఈరోజు ఒక 40-50% చేరుకోబోతుంది మధుమేహ వ్యాధి, డయాబెటిక్. సో దాని నుండి మనం బయటపడాలి అంటే జన్యుపరంగా వస్తుంది. జన్యుపరంగా వచ్చినా కూడా మనం తప్పించుకొని మళ్ళీ టాబ్లెట్స్ లేకుండా బ్రతకడానికి అలవాటు పడుతున్నారు చాలామంది నేను చూస్తున్నాను. ఏమంటే మంచి డిసిప్లైన్, యోగా కావచ్చు, నడక కావచ్చు, ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ యోగాకి మించింది లేదు. అందుకే భారతదేశం దీన్ని గుర్తించి దీంట్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ యోగాను చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనే సదుద్దేశంతో మనకు జ్ఞాపకం చేయడం కోసం మనం ఇక్కడితో ఆగకూడదు. మన కుటుంబీకులు, మన స్నేహితులు, మన ఊరు, అన్ని చోట్ల ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దీనికి అనుగుణంగా మనం కూడా ఇతోధికంగా మన రాష్ట్రానికి, మన దేశానికి ఈరోజు ఈ యోగాతో మనం అందిస్తున్నాం. యోగా యొక్క ప్రాముఖ్యత, మన జీవితం పరిపూర్ణం కావాలంటే సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటూ మనము లక్ష్యాన్ని సాధించుకోవాలి. జీవిత లక్ష్యం సాధించేదానికి సంపూర్ణమైన ఆరోగ్యం అవసరం. కాబట్టి యోగా అనేది మనకు చాలా అవసరము. అయితే మేము కూడా మాటలు చెప్తున్నాం కానీ రెగ్యులర్గా దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మా యోగా మాస్టర్ని పెట్టి రెగ్యులర్గా కూడా ట్రైనింగ్ ఇప్పించారు. అయినా కూడా మళ్ళీ నిత్య జీవితంలో పోయిన తర్వాత ఏదో వేరే ఎక్సర్సైజ్ చేస్తుంటాం కానీ యోగా అనేది దాన్ని చేయడం ఉండదు. కానీ కొన్ని మజిల్స్ని మనము ఇంట్లో ఉండే అసలు జాగింగ్ చేసినంత ఇది వచ్చే ఎక్సర్సైజ్ కూడా కొన్ని యోగా గురువులు చెప్తారు. మనం అది చేస్తూ ఉంటే జాగింగ్ చేసినంత ఎక్సర్సైజ్ వస్తుందన్నమాట. సో ఆ విధంగా కూడా మనకు యోగశాస్త్రం పరిపూర్ణమైంది. అందువల్ల ఈరోజు అందరం కూడా మనం పాటించి మన అవదు ఒక 5 నిమిషాలు ఎందుకు యోగా చేయాలని మాత్రం చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. తర్వాత మీ అభిప్రాయాలు మీరు మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. నాకు చిన్నప్పుడు నేను 76లో 6వ తరగతి చదువుతా ఉన్నాను. అప్పటి నుంచి నాకు కళ్ళు కనపడవు. బోర్డులో టీచర్లు అక్షరాలు రాస్తే ఆ అక్షరాలు నాకు కనపడవు. రాయకుండా ఉండేదాని వల్ల దెబ్బలు తిన్నాను. తర్వాత నా బెంచ్ పక్కన కూర్చోండి ఫ్రెండ్ బుక్ చూసి రాస్తామంటే కళ్ళు కనపడవు. ఎంత దగ్గరగా పెట్టుకోవాలంటే ఇంత దగ్గరగా పెట్టుకుంటేనే నాకు కళ్ళు కనబడతాయి. అట్లా చదువైతే నాకు బాగా చదువుతాను కానీ అవగాహన లేక నా తండ్రికి అప్పట్లో మా హెడ్ మాస్టర్ కానీ పెద్ద వాళ్ళు వాళ్ళకి చాలా ఏజ్ ఎవరికి అర్థాలు లేవు, కంటర్థాలు లేవు. ఎవరికైనా వేసుకోవాలంటే ఎందుకు కంటర్థాలు వేసుకోవాలనేసి ఒక గుర్తి పన్న దానివల్ల అడిగే కనపడతాను. అప్పటికీ నాకు తెలియదు ఫ్రంట్కి అర్థాలు ఉన్నాయనేసి. తర్వాత నేను చదవలేక చాలా దెబ్బలు తిన్నాను చిన్నప్పుడు. అన్న దగ్గర, నాయన దగ్గర, స్కూల్లో టీచర్ల దగ్గర, ట్యూషన్ మాస్టర్ల దగ్గర ఎన్నో దెబ్బలు తిన్నాను. ఎందుకంటే పోతే అక్కడ హోంవర్క్ అడుగుతారు, నేను రాయకపోతే కొడతారు. అట్లా ట్యూషన్లు పోలేక, స్కూల్కి పోలేక చాలా నరక యాతన అనుభవించినాను. తర్వాత నేను ఈ హౌస్ వైరింగ్ చేసుకునేటప్పుడు ఒక ఇంటికల్లా ఆయన చెప్పాడు, సార్ వెంకటేష్ ఎందుకు నువ్వు తినాలా, లేకపోతే మనసు ఒప్పుకోదు. అదేవిధంగా యోగా చేయకపోతే కూడా మనం టిఫిన్ చేసే అర్హత లేదు మనకి అని మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం వస్తుంది. ఊరికే ఆరోగ్యం రమ్మంటే రాదు. దానికి ఒక డెడికేట్ మన 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 ఎట్లుండాలంటే, ఇప్పుడు మీరు అందరూ ఉద్యోగస్తులు, ఈ ఉద్యోగంలో ఎట్లుండాలంటే అందరి దృష్టి నా మీదే పడాలా, ఆఫీస్లో నన్నే గౌరవించాలా,
నా మీదే పడాలా అనే డెడికేట్ ఎట్టు వస్తుందంటే ఆరోగ్యం ఉంటేనే వస్తుంది. నడుము నొప్పి ఉండిందంటే ఎంతసేపు కూర్చొని చేయగలుగుతారు వర్క్? మీరు చేయలేరు. ఎవరైనా ఏదైనా పని చెప్తే పోలేమంటారు. అదే మీరు ఆరోగ్యవంతులైతే ఏ పని చెప్పినా చిటికలో నేను చేస్తాను అని ముందుకు వస్తారు. అలా రైట్ చూడాలి. తర్వాత ఐస్ రొటేషన్ క్లాక్ వైజ్ కళ్ళు గుండ్రంగా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్ రైట్ సైడ్కి సేమ్ అదే విధంగా రైట్ సైడ్కి. స్పైనల్ బాగా ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్పైనల్ గార్డ్ అనేది బాగా యాక్టివ్గా ఉండేదాని వల్ల మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. లాయర్ బ్యాక్ పెయిన్. 1 2 3 4 5 6 7. స్లోగా చేయండి. మళ్ళీ డౌన్ చూసేదానికి బాగుంటుంది. 2 డౌన్ 3 yes 4 వెరీ గుడ్ 5 హోల్డ్. అట్లే హోల్డ్ చేయండి. బాగా స్ట్రెచ్ అవ్వాలి ఇప్పుడు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10. down 2 down 3 down 4 down 5 hold 1 2 3 4 5 6 7 8 9 10. relax. కాలు స్ట్రైట్ చేసుకునేయండి. 1 2 3 4 5 రిలాక్స్. అదేవిధంగా మళ్ళీ రెండు చేతులు సైడ్లో పెట్టుకొని రైట్ హ్యాండ్ రైట్ సైడ్ దగ్గరికి పోనిచ్చి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్కి పెట్టండి. కదలకుండా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. చూసుకోండి. ఇప్పుడు హీల్స్ మందికి రావాలా బాడీ. అప్ అండ్ డౌన్ చేయండి ఒక 10 times. 1 2 ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్. 3 4 5 6 7 8 6 7 8 9 10 రిలాక్స్. తర్వాత చేయగలిగిన వాళ్ళు మాత్రం చేయనట్టుగా అప్ అండ్ డౌన్ జస్ట్ మీ వల్ల అయినంత మాత్రమే. 1 2 3 4 5 హోల్డ్ 5 seconds only. 1 2 3 4 5 ఓకే రిలాక్స్. పైకి చూడండి. కళ్ళు కదలకుండా ఉండండి. 1 2 5 రిలాక్స్. తర్వాత మళ్ళీ రెండు చేతులు తర్వాత మెల్లిమెల్లిగా అది 300 వరకు పోయిందంటే క్లోజ్ చేయండి. లెఫ్ట్లో గాలి వదలండి. లెఫ్ట్ ఇన్హేల్ క్లోజ్. రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్ క్లోజ్. లెఫ్ట్ ఎక్సేల్. లెఫ్ట్ ఇన్హేల్ క్లోజ్. రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్ క్లోజ్. లెఫ్ట్ ఎక్సేల్. మన గురువులు
రేణిగుంట నుంచి విచ్చేసి మనకు ఈ జ్ఞానాన్ని బోధించినటువంటి గురువరులు పెద్దలు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా గుణశేఖర్ గారికి ఒక్కసారి నమస్కారాలు పెట్టి వాళ్ళకి సత్కరించాలి. ఎందుకంటే ఇది మన మేడం గారు అన్నట్లు సనాతన ధర్మంగా వస్తున్నటువంటి ప్రక్రియ. నిజంగా దీని ద్వారా మన ఏజ్ కూడా అసలు ఆశ్చర్యపోతారు. ఎవరైనా చెప్తే మీకు 60 ఏళ్ళు అంటే నమ్మరు అన్నమాట. అలాగా మనం తీర్చిదిద్దగలిగే ఒక ప్రకాష్ సార్ గారు, అదేవిధంగా మేడం గారు గురువు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అది చాలా ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్. గుణశేఖర్ ఓకే సార్, రెడీ? ఓకే మేడం, అట్లే ఉంది సార్. సార్ ఒక క్లోజ్ రావాలి.